కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికి కూడా మన ప్రభునటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను జ్ఞానిని గదా అని నీవనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రేమటువంటి దేవుని వర్లరా, జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు గారు చెప్తున్నటువంటి మాట, మానవులు ఎవరు కూడా, మనలో ఎవ్వరము కూడా నేను జ్ఞానిని అని అనుకోకూడదంట. ఎందుకంటే నేను జ్ఞానిని అని అనుకునేవారు దేవుని మీద ఆధారపడలేరు. తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని తన సొంత మార్గంలో ముందుకెళ్ళే అవకాశము ఉంది. అలానే రెండవదిగా, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలేరండి. ఎందుకు అంగీకరించలేరంటే బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది, దుష్టత్వమును కల్మషమును మాని మన ఆత్మలకు శక్తినిచ్చు వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలంట. ఏమండి, నేను జ్ఞానిని కదా అని అనుకున్నవారు ఎవరైతే ఉన్నారో వారు నేర్చుకోవాల్సింది ఏది కూడా ఉండదని భావిస్తారు. కనుక వారు వాక్యాన్ని అంగీకరించలేరండి. అలానే మూడవదిగా, ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, నేను జ్ఞానిని కదా అని ఎవరైతే గర్విస్తుంటారో వారు దేవుని యొక్క ఆజ్ఞలను కూడా పాటించలేరండి. కనుక మొదటి విషయంగా మనము ఎవరం కూడా నేను జ్ఞానిని అని స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదని చెప్పి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు గారు మాట్లాడుతూ ఉన్నారు. అలానే మరొక విషయాన్ని ఆలోచిస్తే ఈ వాక్య భాగంలో యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టవలెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథము జ్ఞానానికి ఇచ్చినటువంటి నిర్వచనము ఏమిటంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుటయే జ్ఞానమునకు మూలము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏమండి, ఈ రోజుల్లో ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మనం చూసినట్లయితే కొంతమందికి దేవుడంటే భయం ఉంటుంది, కానీ భక్తి మాత్రం ఉండదండి. మరికొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం అనేది ఉండటం లేదు. ఇంతకీ భయం అంటే ఏమిటి? దేవుని యందలి భక్తి అంటే ఏమిటి? దేవుని యందలి భయం అంటే తప్పు చేస్తే దేవుడు చూస్తున్నాడు, దేవుడు కోపడతాడు, దేవుడు శిక్షిస్తాడు అని తప్పు చేయకుండా ఉండటమే భయం అయితే, మరి భక్తి అనగా ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము చివరి వచనాన్ని మనము చూసినట్లయితే, నిజమైనటువంటి భక్తి ఏంటంటే విధవరాండ్రకు దిక్కులేని పిల్లలను వారి యొక్క ఇబ్బందుల్లో పరామర్శించి ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా విశ్వాసులుగా ముందుకు వెళ్ళటమే దేవుని యందలి నిజమైన భక్తి అని మనకి దైవ గ్రంథము సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఇప్పుడు మనము మాట్లాడుకున్నటువంటి వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే భయము ప్లస్ భక్తి మరియు చెడుతనాన్ని విడిచిపెట్టుటయే జ్ఞానమునకు మూలము. ఏవండి, జ్ఞానవంతులు ఎవరైతే ఉంటారో వారు కీడు నుంచి దూరంగా వెళ్ళిపోతారు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది.